ఫ్రెండ్స్, ఇప్పుడు మన అన్బాక్సింగ్ వీడియోస్కి కొంచెం ఎడిటింగ్కి అట్లా టైం ఎక్కువ పోయినా పర్వాలేదు, అంటే నేను కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసినా పర్వాలేదు, కానీ వీడియోస్ మాత్రం టాప్ క్వాలిటీలో ఉండాలని చెప్పేసి ఈ మధ్య కొన్ని రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కావచ్చు. నా వీడియోస్లో కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతుంది కదా, ఎందుకంటే నేను రాలో షూట్ చేస్తున్నా. ఈ సినిమాలు మూవీస్ షూట్ చేస్తారు కదా, అట్లా రా ఫార్మాట్లో షూట్ చేస్తున్నా. అంటే ఎక్స్టర్నల్ రికార్డర్ ఇంకా ఎక్స్టర్నల్ మానిటర్ అట్లా పెట్టేసి కొంచెం అంటే వీడియో ఎడిటింగ్ ప్రీమియర్ ప్రోలో చేస్తున్నప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఎక్స్టర్నల్ డ్రైవ్స్ మీకు చాలా కాస్ట్లీ ఉంటాయి, ప్రాసెస్ కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ మన వీడియోస్ ఒక డిఫరెంట్ లుక్ ఉంటాయి అన్నట్టు నేను రాలోనే షూట్ చేసి అట్లనే ఎడిట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నా. ఇంకా నాకు ఓకేనే అనిపిస్తుంది. జస్ట్ ఏంటంటే నేను మరీ డైలీ కూడా వీడియోస్ చేయను, నాకు వేరే బిజినెస్ కూడా ఉంది కదా. కాబట్టి మధ్యలో టైం దొరికినప్పుడు ఆరాంగా కూర్చొని మా అమ్మాయికి కూడా చెప్పేసిన రా వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలో ఆమె కూడా మొత్తం నేర్చుకుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కమెంట్స్లో రాయండి, హౌ టు షూట్ రా వీడియోస్, ఇంకా ప్రీమియర్ ప్రోలో రా వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలని. ఎందుకంటే దాని కలర్స్ ఒక రేంజ్లో వేరే లెవెల్ ఉంటాయి, కలర్స్ కానివ్వండి, డైనమిక్ రేంజ్, క్వాలిటీ అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మస్త్ అనిపిస్తుంది. అందుకే ఈ మధ్య ఇంకా మొత్తం అన్ని లాస్ట్ ఒక 15 days నుంచి అనుకుంటా రాలోనే షూట్ చేస్తున్నా. ఈరోజు వీడియో కూడా మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ అయితే కొట్టేసాను కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఈ వీడియోకి కూడా 1000 లైక్లు దాటితే నేను MSI ప్రోడక్ట్ కొన్నా, దాంతో నాకు ఒకటి లక్కీ ఫిగరిన్ ఒకటి ఇది వచ్చింది, టాయ్. ఇది మన సబ్స్క్రైబర్కి ఎవరన్నా సెలెక్ట్ చేసి ర్యాండమ్గా పిక్ చేసి ఇది గిఫ్ట్ ఇచ్చేస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొన్నది ఏంటిదంటే కొత్త స్టూడియోలో కొత్త పీసీలు సెటప్ చేస్తున్నాను కదా. ఫ్యూచర్లో నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఏమన్నా ఎడిట్ చేసేది ఉంటే హై డైనమిక్ రేంజ్లో అట్లా నాకు మంచి ఓలెడ్ మానిటర్ కావాలి. కాబట్టి నేను QD ఓలెడ్ మానిటర్, అంటే క్వాంటమ్ డాట్ ప్యానెల్ ఉన్న ఓలెడ్ మానిటర్ 34 inches సైజ్ది అల్ట్రా వైడ్ది తెప్పించిన. చాలా స్పెషల్ మానిటర్, అసలు డీసెంట్ ఇంకా యూనిక్ ఫీచర్స్ ఉన్న మానిటర్. నాకు మెయిన్ ఏంటిదంటే అటు గేమింగ్కి ఇది 240 Hz రిఫ్రెష్ రేట్ ఉండేసి 0.03 millisecond లేటెన్సీ ఉండేసి గేమింగ్కి కూడా అల్టిమేట్ ఉంటుంది. ఇంకా కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్కి, ఫోటోషాప్కి కూడా మస్తు ఉంటుంది. కొంచెం ప్రీమియం కేటగిరీ ప్రోడక్ట్, కానీ నాకు అల్టిమేట్ ఒకటి కొత్త స్టూడియోలో కావాలి. మొత్తం డెస్క్టాప్ పీసీ అంతా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ఇది తెప్పించిన. మజా వస్తుంది, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా అట్లనే మీరు ఎంతమంది కొత్త NVIDIA RTX 5000 సిరీస్ GPUs లాంచ్ అయినాయి కదా, వాటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద అటెండెన్స్ వేయండి. ఎందుకంటే నాకు కూడా ఐడియా వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా అని చెప్పేసి. ఎందుకంటే రీసెంట్లీ జబర్దస్త్ GPUs లాంచ్ అయినాయి కదా, నా దగ్గర మొత్తం శాంపుల్ పీసెస్ కూడా వచ్చేసినాయి. ఇక్కడ చూడొచ్చు, లాంచ్ ఎడిషన్ GPUs కూడా వచ్చినాయి, RTX 5080. ఇంకా చాలా ఇవి RTX 5000 సిరీస్ చాలా GPUs వచ్చినాయి. దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో, దీంతో కూడా ఒక PC బిల్డ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను చేసి చూపించేస్తా. ఇంకా దీని అన్బాక్సింగ్ వీడియో, ఎందుకంటే ఇది లాంచ్ ఎడిషన్ కదా, స్పెషల్ ఎడిషన్ కాబట్టి దీని అన్బాక్సింగ్ వీడియో కూడా మీరు కావాలంటే నేను చేసి పెడతాను. అందుకే నా వీడియోస్ రెగ్యులర్ ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా కొత్త ఐటమ్స్ నా దగ్గర వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా నా కొత్త స్టూడియోకి తెప్పించిన OLED మానిటర్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మన కొత్త స్టూడియో కోసం తెప్పించిన MSI's ఫాస్టెస్ట్ అల్ట్రా వైడ్ కర్వ్డ్ QD OLED మానిటర్. బాక్స్ పైన పిక్చర్ చూడొచ్చు. ఇది సైజ్ వచ్చేసి 34 inchesది అల్ట్రా వైడ్ QHD రెజల్యూషన్ 3440x1440. ఇంకా ఇన్సేన్లీ ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, 240 Hz రిఫ్రెష్ రేట్, అంటే మీకు గేమింగ్కి మస్తు ఉంటుంది. అన్బాక్స్ చేయగానే వై షేప్ మెటల్ స్టాండ్ చూడొచ్చు, మంచి బిల్ట్ క్వాలిటీ తోటి. దీనిపైన పెట్టడానికి ఒకటి సెంటర్ పిల్లర్ కూడా వచ్చింది. ఇది ప్లాస్టిక్ ఇంకా మెటల్ కాంబినేషన్లో ఒక వెపన్ లాగా డిజైన్ చేస్తుంది. ఇంకా DP కేబుల్, HDMI 2.1 కేబుల్ కూడా వచ్చినాయి. 2 మెయిన్స్ కార్డులో ఒక USB Type B కేబుల్ వచ్చింది. యాక్సెసరీస్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఇంకా నేను మొత్తం సెటప్ చేయడానికి ఒక 10-15 నిమిషాలు టైం పట్టింది. స్టిక్కర్స్ తీసేస్తే మీరు వెనకాల దాన్ని ప్యాటర్న్, MSI డ్రాగన్ లోగో అవన్నీ చూడొచ్చు. బ్యూటిఫుల్ ఉంది బిల్ట్ క్వాలిటీ. అది ఇది 1800R కర్వేచర్ డిజైన్, అంటే మీకు 21:9 ఆస్పెక్ట్ రేషియో ఉండేసి పాలికార్బోనేట్ ఇంకా మెటల్ కాంబినేషన్లో జబర్దస్త్ బిల్ట్ క్వాలిటీ ఉంది. బ్యాక్ సైడ్ MSI డ్రాగన్ లోగో కూడా చాలా బాగుంది. కానీ ఇందులో మీకు RGB లైటింగ్ ఏం లేదు. ఇందులో యాక్టివ్ ఫ్యాన్ లాంటిది కూలింగ్ సిస్టమ్ లేదు. ఇందులో గ్రఫైన్ ఫిలిం ప్యాసివ్ కూలింగ్ హీట్ సింక్, అంటే హీట్ డిసిపేషన్ కోసం మీకు నాయిస్లెస్ డిజైన్ చేశారు. కాకపోతే కొంచెం డెలికేట్ ఇది, హ్యాండ్లింగ్ అది జాగ్రత్తగా చేయాలి. మోడల్ 341 CQ-PX QD OLED క్వాంటమ్ డాట్ ప్యానెల్ తోటి ఉన్న OLED మానిటర్ ఇది. ఇంకా సెంటర్ పోల్లో మీరు కేబుల్ మేనేజ్మెంట్ కోసం మధ్యలో హోల్ ఉంది, అందులోంచి
తీసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది, డీసెంట్ లుక్స్, ఇంకా బిల్ట్ క్వాలిటీ టాప్ క్లాస్ ఉంది. ఇంకా హీట్ డిసిపేషన్కి వెంట్స్ అవన్నీ పైన చూస్తున్నారు కదా, దాని యాక్చువల్ డిస్ప్లే ప్యానెల్ చాలా పల్సగా సన్నగా ఉంటుంది. ఇంకా వెనకాల మీకు 5-way నావిగేషనల్ జాయ్స్టిక్, పవర్ బటన్, మ్యాక్రో బటన్ కూడా చూడొచ్చు. ఇంకా పోర్ట్స్ అంటే 2 HDMI 2.1 పోర్ట్లు, ఒక DP పోర్ట్, టైప్ C పోర్ట్ ఉంది. 98 వాట్స్ వరకు డివైసెస్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. టైప్ B కేబుల్ కనెక్ట్ చేసి యాక్సెసరీస్ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు హెడ్ ఫోన్ 3.5mm జాక్ కూడా ఉంది. ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్స్ లాంటివి ఏం లేవు, కానీ దీనికి అడ్జస్ట్మెంట్స్ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. హైట్, మీరు స్వైవెల్, ఇంకా టిల్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే వర్టికల్ మోడ్లో అంటే ఇట్లా నిలువుగా పెట్టలేరు మీరు, ఎందుకంటే ఇది కర్వ్ 1800R డిజైన్ ఉండేసి మీకు వర్టికల్ వ్యూయింగ్కి పనికిరాదు. కాకపోతే ఇట్లా హారిజాంటల్లో మీరు ఆన్ చేయగానే దిమ్మ తిరిగిపోతుంది దాని కలర్స్ అవి చూస్తే. ఓలెడ్ ప్యానెల్ కదా, జబర్దస్త్. 99% DCI-P3 కలర్ సపోర్ట్ ఉండేసి డెల్టా ఈ వాల్యూ <2 అంటే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అది ఫుల్లీ కలర్ క్యాలిబ్రేటెడ్. కాకపోతే ఆన్ చేయగానే కొంచెం సాచురేషన్ మీకు ఎక్కువ అనిపిస్తుంది. అది ఎందుకంటే డిఫాల్ట్ మోడ్ అట్లా ఉంది. ఇందులో ప్రొఫెషనల్ మోడ్స్ కూడా ఉన్నాయి, అంటే కంటెంట్ క్రియేటర్స్ కోసం ఎడిటింగ్కి దానికి Adobe RGB పెట్టుకోవచ్చు, P3 DCI కలర్కి పెట్టుకోవచ్చు, sRGB పెట్టుకోవచ్చు. ఇంకా సపరేట్ గేమర్స్ కోసం OLED ప్యానెల్స్ ఎట్లా ఉంటాయో మీకు బ్లాక్స్, దాని కాంట్రాస్ట్, దాని కలర్స్ పంచి ఉండేసి, ఇంకా ఇందులో మీకు AMD FreeSync ప్రీమియం ప్రో సపోర్ట్ కూడా ఉంది గేమర్స్ కోసం. అంటే గోస్టింగ్, ఇంకా స్క్రీన్ టేరింగ్ లాంటివి ఉండకుండా ఎక్సలెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది కూడా మీకు చూపించేస్తాను గేమ్ ప్లే. అది నేను 2-3 గేమ్స్ అట్లా అంటే మేము వాడుతూనే ఉన్నాము లాస్ట్ వీక్ నుంచి. అన్నీ నా కొత్త స్టూడియోలో మొత్తం ఒక్కొక్క ఐటమ్ ఇట్లా తెచ్చి సెటప్ చేసుకుంటున్నా. నేను ఇది ఎందుకు HDRది 1000 nits బ్రైట్నెస్ ఉన్నది ఎందుకు తెచ్చినానో ఎవరికన్నా ఐడియా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నేను మధ్యలో చెప్పాను కదా HDR కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి. ఇది 1000 nits బ్రైట్నెస్ కాబట్టి నాకు అంటే చాలా యూస్ఫుల్ ఇది. ఇంకా కలర్ అక్యురసీ కూడా DCI-P3 99% ఉందంటే ఇంకా sRGB మీరు చెప్పలేరు. RX 709 కానివ్వండి, sRGB అల్టిమేట్ కలర్స్, అవి మీకు న్యాచురల్ కలర్స్ ఉంటాయి. ఇంకా మోడ్స్ కూడా ఉన్నాయి కదా, ప్రో మోడ్స్ కంటెంట్ క్రియేటర్స్ కోసం, కాబట్టి అల్టిమేట్ ఉంటుంది. ఇంకా రిఫ్రెష్ రేట్ అయితే 240 Hz, ఇంకా 0.03 milliseconds G2G రెస్పాన్స్ టైం. అంటే మీకు గేమర్స్కి నేను చెప్తున్నా కదా, అసలు జీరో ల్యాగ్ ఉంటుంది. గేమింగ్కి అయితే అల్టిమేట్. ఇంకా అల్ట్రా వైడ్ కంటెంట్ వాచ్ చేయడానికి, HDR కంటెంట్ వాచ్ చేయడానికి, ఇంకా ప్రీమియర్ ప్రోలో మీరు అట్లా వీడియో ఎడిటింగ్ చేస్తే ఒక సైడ్లో టైమ్ లైన్, ఇంకో సైడ్లో మీరు మెయిన్ పిక్చర్ పెట్టేసుకొని అట్లా కూడా వాచ్ చేసుకుంటూ ఎడిట్ చేసుకోవచ్చు. కలర్ అక్యురసీ చాలా బాగుంది. గేమ్ ప్లే అది మీరు చూస్తున్నారు కదా ఎంత స్మూత్ ఉంది. అసలు రిఫ్రెష్ రేటు 240 Hz అంటే ఇంకా 0.03 millisecond లేటెన్సీ అంటే అసలు అల్ట్రా ఫాస్ట్ గేమింగ్ మానిటర్ అని చెప్పొచ్చు. అది కూడా ఓలెడ్ డిస్ప్లే తోటి జబర్దస్త్ ఉంది. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇంకా వర్క్ కూడా అట్లనే మనకి ప్రో వర్క్, మంచి ఖతర్నాక్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా కానీ, లేకపోతే గేమింగ్కి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే కొనాల్సిందే. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన MSIది MPG సిరీస్ 341 CQ-PX QD OLED క్వాంటమ్ డాట్ ప్యానెల్ ఉన్న గేమింగ్ మానిటర్. ఎలా అనిపించింది చెప్పండి. లైక్ అయితే కొట్టేసాను కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.